అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర ప్రసాద్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, రినోవా హాస్పిటల్, సనత్ నగర్. ప్రకృతిలో ఉన్న అత్యంత ఒక దేవుడిచ్చిన వరం ఏంటి అంటే ఏదైతే పోతుందో అది రీజనరేట్ అవ్వటం. అంటే ఒక చెట్టు కొమ్మ కట్ చేస్తే ఆ కొమ్మ ప్రదేశం మళ్ళీ ఒక కొమ్మ వస్తుంది. అలాగే మనిషిలో కూడా అవయవాలు కానీ దెబ్బలు కానీ ఏదన్నా మనం ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళాం కదా. చిన్న కట్ అవుతుంది ఇంట్లో, ఏదో పసుపు పెడతాం, లేకపోతే ఒక చిన్న కట్టు కడతాం, అది ఒక వారం రోజులకి మొత్తం మానిపోవటం అనేది జరుగుతుంది. సో సహజంగా దేవుడిచ్చిన ప్రకృతిలో ఒక వరం ఏంటంటే అది రీగ్రో అవ్వటం. సో కాకపోతే ఏంటంటే మనం ఉండే కొంది బాగా మోడర్నైజేషన్ అయిపోవటం, తర్వాత లైఫ్ స్టైల్ మార్పుల వల్ల ఈ రీజనరేషన్ అనే దానిపైన పెద్ద మనం కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించాం. సో జనరల్గా మోకాళ్ళు అరిగిపోతాయి, లేకపోతే వేరే జాయింట్స్ అరిగిపోతాయి, యాంకిల్ జాయింట్స్ అరిగిపోతాయి, రిస్ట్ జాయింట్స్ అరిగిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఏదైనా జాయింట్ అరిగిపోతే సరే దాన్ని మోకాళ్ళు మార్పిడి చేయడం, లేకపోతే ముందు మందులు ఇస్తారు, లేకపోతే ఏదన్నా. కాకపోతే ఏంటంటే సర్జరీ అనేది జనరల్గా లాస్ట్ ఆప్షన్గా ఉండాలి. ఎందుకు అంటే ఏ మనిషికి కూడా సర్జరీ చేయించుకోవాలని కుతూహలం అయితే ఉండదు కదా. సో ఈ సర్జరీస్ లేకుండా, లేదు అంటే కొంతమందికి చాలా తక్కువ వయసులో 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోవడం జరుగుతాయి. అంత తక్కువ వయసులో సర్జరీ చేయటం అనేది నాట్ వెరీ సజెస్టబుల్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా జీవితం ఉంటుంది కాబట్టి 40 ఏళ్ళకే సర్జరీ చేస్తే ప్రతి దానికి కూడా ఒక 15-20 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. 20 సంవత్సరాలు అంటే 40 నుంచి 60 సంవత్సరాల తర్వాత అప్పుడేం చేస్తారు? మళ్ళీ ఇంకొక మోకాలు మార్పిడి అయితే చేయాలి కదా. ఈ విధంగా ఎంత ప్రొలాంగ్ చేస్తే సర్జరీ ఇన్సిడెన్స్ అనేది ఎంత మనం ప్రొలాంగ్ చేయగలిగితే అంత మంచిది. సో దాని గురించి అని బాగా రీసెర్చ్ జరిగి ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అనేది కొంచెం పాపులర్ అవడం జరిగిందనమాట. సో ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ అంటే ఏంటంటే నేను ఒక మాట చెప్తుంటాను, వై రీప్లేస్ వెన్ వీ కెన్ రీగ్రో. అంటే మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం ఎందుకు, రీగ్రో చేయగలిగితే దాన్ని. సో మనకున్న టిష్యూస్ని రీగ్రో చేసి దానివల్ల మనం సర్జరీని అవాయిడ్ చేయగలిగితే దానికన్నా మించిన పెద్ద అవకాశం పేషెంట్స్కి ఎక్కడ ఉంటుంది. సో అందుకని ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్లో బేసిక్గా కొన్ని రకరకాల ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్స్ అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని, అలాగే కొన్నిట్లో ఆస్గ్రో అని, ఆటోలోగస్ కాండోసైట్ ఇంప్లాంటేషన్స్ అని, ఈ రకరకాల టిష్యూస్ అంటే ఇంజెక్షన్స్ కానీ టిష్యూస్ కానీ అవైలబుల్ అవ్వటం జరిగింది. వీటిలో బాగా కామన్గా ఇప్పుడు ఈ మధ్య చూస్తే కనుక పెయిన్ క్లినిక్స్ అని ప్రతి గల్లీకి ఒక పెయిన్ క్లినిక్ కనిపిస్తుంది. వీళ్ళు జనరల్గా పిఆర్పీస్ ఇంజెక్షన్స్ అని, లేకపోతే పెయిన్ ఇంజెక్షన్స్ అని, పెయిన్ తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి చాలా సింపుల్ అండ్ చాలా చీపెస్ట్, ఖర్చు కూడా చాలా తక్కువ. పిఆర్పీ ఇంజెక్షన్ సగటున 5 నుంచి 6 వేల రూపాయలు ఒక పిఆర్పీ ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పిఆర్పీ అనేది మీ ఓన్ రక్తం నుంచి తీసుకొని ఆ రక్తం నుంచి పిఆర్పీని సపరేట్ చేసి, అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మాని సపరేట్ చేసి దాంతోపాటు కొన్ని అడిటివ్స్ యాడ్ చేసి మనం ఇంజెక్షన్స్ అనేవి జాయింట్స్ ఎక్కడైతే జాయింట్స్ దెబ్బతిన్నాయో వాటిని ఇవ్వటం వల్ల అవి రీగ్రో అయ్యి ఆ ఉన్న టిష్యూ ఏదైతే ఉందో మళ్ళీ కొత్త టిష్యూ రావటం, లేదు అంటే డ్యామేజ్ అయ్యే టిష్యూస్ని కొంచెం వాటిని రికవర్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడిప్పుడు పాపులర్ అవుతుంది. ఒకప్పుడు అంటే నేను అట్లీస్ట్ ఒక 20 years బ్యాక్ అప్పుడు మేము లెర్నింగ్ డేస్లో మాకు అప్పుడప్పుడే కొత్తగా ఉండేది. కానీ ఈరోజు ప్రతి స్పెషాలిటీలోనూ ఈ పిఆర్పీ అనేది వాడటం అనేది జరుగుతుంది. కాబట్టి వాట్ వీ ఫోకస్ అంటే సర్జరీ అనేది సెకండ్ సజెషన్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ముందు దానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ రీజనరేషన్ అవకాశం ఉంటే కనుక ముందు వాళ్ళకి అదే అవకాశం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సర్జరీ ఈజ్ ఎ సెకండరీ. సర్జరీ చాలా అవసరం ఉండి ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే అన్నెసరీ సర్జరీస్ కూడా చాలా అవటం జరుగుతున్నాయి సొసైటీలో. అవసరం ఉన్నా లేకపోయినా మోకాలు మార్పిడి చేస్తున్నారు అనేది ఒక రాంగ్ మెసేజ్ కూడా ప్రజల్లోకి బాగా స్ట్రాంగ్గా వెళ్ళడానికి కారణం ఈ వేరే ట్రీట్మెంట్స్ పైన ఫోకస్ చేయకపోవటం. ఎందుకు ఫోకస్ చేయట్లేదు అని అంటే వాటి గురించి పెద్ద అవగాహన లేకపోవటం, లేకపోతే వాటిని ప్రయత్నం చేయాలని మీకు కూడా పేషెంట్స్ కూడా అవగాహన లేకపోవటం, 2 విషయాల వల్ల సో ఈ పర్టికులర్ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది తగ్గింది. కానీ పర్టికులర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 1500 మేబీ 2000 పేషెంట్స్ దాకా ఇచ్చి ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 90%, 95% పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ట్రీట్మెంట్స్తో. సో తప్పకుండా ముందు ఒక ఒపీనియన్ అంటే ఏదైనా అరిగింది అన్నప్పుడు వెంటనే సర్జరీ ఒకటే సొల్యూషన్ కాకుండా ముందు ఇలాంటి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే దీనివల్ల పెద్ద ఫైనాన్షియల్గా అంటే డబ్బు విధంగా కాదు పెద్ద మీరు స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు 5 నుంచి 6 వేల రూపాయలు ఒక పిఆర్పీ ఇంజెక్షన్ అనేది చేయటం జరుగుతుంది. అంతకన్నా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నా మీరు స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే దానికి ఖరీదు అంతే. ఇంకొకటి ఏంటంటే చెప్పదలుచుకుంది, ఇది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్. ఈ పెయిన్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఈ రీజనరేటివ్ ఇంజెక్షన్స్ కానీ
బేసిక్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్. వేరే వాళ్ళకి వీటిపైన పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. సో కాబట్టి సర్టిఫైడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ని కలిసి మీరు కరెక్ట్ ఒపీనియన్ తీసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీకున్న జాయింట్ని మేబీ ఒక సంవత్సరంలో అరిగిపోయేదాన్ని ఒక 4 సంవత్సరాలన్నా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఈ రీజనరేటివ్ ఆర్థోపెడిక్స్ చాలా పాపులర్ అవుతుంది.